శ్రామిక వర్గం లేకుండా ప్రపంచం గమనం, సమాజ ప్రగతి సాధ్యం కాదని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. కాకినాడ మెడికల్ హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను స్వీట్స్ పంపిణీతో ఘనంగా నిర్వహించారు. దేవాలయం వీధిలో యూనియన్ స్తూపం వద్ద జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పాల్గొని ఎర్ర జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ శ్రామిక వర్గం లేకుండా ప్రపంచ గమనం, సమాజ ప్రగతి సాధ్యం కాదన్నారు. సంఘం అధ్యక్షులు కోలా ఎల్లారావు, ప్రధాన కార్యదర్శి పెద్దింశెట్టి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో సంఘ ప్రతినిధులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, వడ్డాది వెంకట సత్య రమణరావు, పోలవరపు అప్పలరాజు, రేగాని వెంకటేష్, పప్పు రాఘవేంద్రరావు, నాలం సుబ్రహ్మణ్యం, ఈ శ్రీనివాస్, జగ్గు మహంతి, బాబురావు, రాకేష్, నరేష్, సూర్యప్రకాష్, రాజేష్, సాయికుమార్ పాల్గొన్నారు. ప్రతి ఓటరు కూడా బాధ్యతగా, ప్రతి కార్మికుడు కూడా అత్యంత బాధ్యత వహించి తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భారత రాజ్యాంగ పరిరక్షణకు ఎంతైనా అవసరం. పోటీ చేసేటువంటి అభ్యర్థుల్లో మనకు నచ్చిన వారు ఉంటే వారికి ఓటు వేయడం, మరి పోటీ చేసిన అభ్యర్థుల్లో మనకు నచ్చిన వారు ఎవరూ లేకపోతే ఈవీఎం మిషన్లో ఉన్నటువంటి ఆఖరి బటన్ నోటాకి ఓటు వేయడం అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు కల్పించినటువంటి హక్కు ద్వారాగా ఇది ఎన్నికల కమిషన్ మనకి ఇచ్చినటువంటిది. కాబట్టి ఓటు హక్కు వినియోగం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి ప్రయోజనంగా భావించి కార్మికులందరూ కూడా ప్రగతి సాధించాలని కోరుకుంటూ